నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డిఎంకే పార్టీ రెండుగా చీలింది. ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో పార్టీ నాయకులు కార్యకర్తలు విభేదించారు. రెబల్స్ అంతా విభేదించి బయటకు వచ్చారు. దాంట్లో ఎస్పీ వేలుమణిని ఫ్లోర్ లీడర్గా ఎంచుకున్నారు. టీవీకే అధినేత సీఎం విజయ్కు మద్దతిస్తూ షణ్ముగం వర్గం ఇప్పటికే తీర్మానించింది. దీంతో డిఎంకేతో అన్నా డిఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే మేము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం అంటున్నారు. విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో షణ్ముగం ఒక ప్రకటన విడుదల చేశారు. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం, మా తీర్పు విజయానికి సంబంధించింది, టీవీకేకు కాదు. ఇట్లాంటి నేపథ్యంలో మేము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. ఒకవేళ మేము డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఉంటే ఏ డిఎంకే ఉనికే కోల్పోయేది. ఎస్, ఈ చర్చ ఆ రోజు జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారం ఆ ఘడియల్లో ఆ 2 రోజుల నాటకీయ పరిణామాల్లో విజయ్కి బలం సరిపోవట్లేదు. డిఎంకే మిత్రపక్షాలు కూటమి విజయ్కు మద్దతు ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏఐడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నది తమిళనాడు మొత్తం కూడా చర్చ జరిగింది. దక్షిణ భారతం మొత్తం కూడా ఇదే చర్చ జరిగింది. ఇట్లా నేపథ్యంలో గతంలో పళనిస్వామి స్టాలిన్ కలిసినటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో అది ఆ కలిసి అంటే చర్చలు జరిగాయి అర్ధరాత్రి అన్నది షణ్ముగం వర్గం చెప్తోంది. సో మొదటి నుంచి ఏఐడిఎంకేలో ఒక వర్గం పళనిస్వామి విభేదిస్తోంది. మరోవర్ బీజేపీ సిద్ధాంతాలకు ఏఐడిఎంకే చేయగలపడం ఇవన్నీ కూడా ఒక వర్గం అంగీకరించలే. సో ఇట్లాంటి నేపథ్యంలో అప్పుడే ఒక బయటకు వచ్చి ఏఐడిఎంకే నుంచి షణ్ముగం వర్గం బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తామని కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చాయి. బట్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు, మేము విజయ్కి మద్దతు ఇవ్వట్లేదన్నారు. బట్ ఫైనల్గా విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏఐడిఎంకేలో చీలికొచ్చింది. మాదే అసలైన ఏఐడిఎంకే అని వాళ్ళు ఈరోజు షణ్ముఖం వర్గం చేస్తున్నటువంటి ప్రకటన. సో పళనిస్వామి ఇక ఒంటరైపోతున్నారా? పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతుందా? తమిళనాట రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగానే నడుస్తున్నాయని చెప్పాలి. విజయ్ కొత్త రాజకీయానికి తెర తీసిన తర్వాత ఏఐడిఎంకేనే ఇక టీవీకేలో కలవబోతోందా? డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి ఎపిసోడ్ రాబోతోందా? చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది.